దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యంలో భాగంగా సామెతల గ్రంథం నుండి సామెత. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలెనని కోరవద్దు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనము. ప్రియులారా, సామెతల్లోని అనేక నిర్దేశాత్మక వాక్యాల వలె కాక ఈ వచనం ఒక విధాయక వాక్యం. నీ కుమారుని శిక్షింపుము అను ఆజ్ఞ తల్లిదండ్రుల క్రియాశూన్యతకు వ్యతిరేకంగా ఒక బలమైన హెచ్చరిక, ఒక స్థిరత్వం కలిగి ఉంది ఈ లేఖన భాగం. చెడు పనులను చేసే పిల్లవానిని అతన్ని బాగు చేయగలమనే ఆశాభావం గల తల్లిదండ్రులుగా చిన్నతనంలోనే శిక్షించాలి. అలాంటి శిక్ష అవసరాన్ని ఉపేక్షిస్తే చివరకు అది అతని మరణానికి దారితీయవచ్చు. మరణం అనేది ధర్మశాస్త్ర ప్రకారమైన మరణ శిక్షను ఉదహరిస్తుంది. ఇక్కడ ప్రియులారా, పిల్లవాడు తన మూర్ఖ ప్రవర్తన కారణంగా తనకు తానే ప్రమాదాన్ని, నాశనాన్ని కొని తెచ్చుకోవడం కూడా కావచ్చు. గనుక బుద్ధిహీనునికి దుష్టునికి మరణం ప్రాప్తిస్తుంది అనేది గుర్తుంచుకొని పిల్లలను శిక్షణలోను, దైవికమైన క్రమంలోను, దేవుని యొక్క శిక్షలోను పెంచాలని ఈ లేఖన భాగం మనం తెలుసుకోగలం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.